వార్తలకు స్వాగతం. రైతే రాజు ఆయిల్ ఫామ్ పెట్టుకున్న రైతులు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. నిర్మల్ జిల్లా నిర్మల్ మండల కేంద్రంలో ముజ్గి గ్రామంలో గజ్జెల మల్లయ్య ఆయిల్ ఫామ్ 10 ఎకరాలు సాగు చేయుచున్నాడు. ఇప్పుడు రైతులకు అంతర పంటల ద్వారా బాధలు ఎక్కువ అవుతున్నాయని, ఆయిల్ ఫామ్ చెట్ల వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తుంది. రైతు ఇతర పంటలకు ఎక్కువ కూలీలు పెట్టడం వలన రైతుకు ఏం మిగలడం లేదు. కావున ప్రతి ఒక్కరూ ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే ఎక్కువ లాభం వస్తుందంటూ తన 10 ఎకరాల ఆయిల్ ఫామ్ తోట నెలకు 2 లక్షలు వస్తున్నాయని, దీని ద్వారా ఏ ప్రభుత్వం ఉద్యోగి కూడా ఇంత జీతం సంపాదించలేడు. అందుకు ప్రతి ఒక్కరూ 10 ఎకరాలకు 2 లక్షలు, 5 ఎకరాలకు 1 లక్ష వస్తున్నాయని, ఎలాంటి పెట్టుబడి లేని పంట అందుకు ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది. పెట్టిన 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ బిల్లు కూడా వస్తుంది. ఇందులో ఇతర పంటలు కూడా 3 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. 4 సంవత్సరాల నుండి ఆయిల్ ఫామ్ ఖాతా వస్తుంది. అప్పటి నుండి ఆయిల్ ఫామ్ గుళ్లను తీయడం జరుగుతుంది. ఆయిల్ ఫామ్ పెట్టిన రైతే రాజు అంటూ రైతు సంతోషం వ్యక్తపరుస్తున్నాడు. దీని ద్వారా రైతులు ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ పెట్టుకోవాలని రైతులకు తన ఒక సూచన. వ్యవసాయం చేయబట్టి నేను 25 సంవత్సరాలు అవుతుంది. 25 ఎకరాల భూమి డెవలప్మెంట్ చేసిన. 25 సంవత్సరాల కింద నేను పసుపు ఎప్పుడు 8 ఎకరాలు పెట్టినా, టమాటా ఎకరం పెట్టినా, వంకాయ సూక ఎకరం పెట్టుకుని, పత్తి 5 ఎకరాలు పెడతా, పొలము 6 ఎకరాలు వేస్తా. ఎప్పుడు 5గురు జీతగాళ్ళు ఉంటుండ్రి నా దగ్గర. ఎప్పుడు 5గురు జీతగాళ్ళు ఉంటుండ్రి. నా భార్య నేను 5గురు జీతగాళ్ళతోని తట్టుకొని బాధలు పడ్డాము ఒక 25 సంవత్సరాలు. ఈ 2002లో కేసీఆర్ వారు ఎక్కడి నుంచి తెచ్చిండో ఈ పామాయిల్ అనేది ఆయనని పొద్దున లేచి మొక్కుతున్నా నేను. ఎందుకోసము అంటే ఇవాళ 5గురు జాగాల ఒక 3 ఏళ్ళు ఎట్లయితుందో అనుకున్న ఒక 10 ఎకరాలు పెట్టినా, ఇంకా 15 ఎకరాలు ఖాళీ ఉంది. అది సూక పసుపు అది పెడుతున్నా. ఈ 2002 నుంచి సూక 2003, 4 దాకా సూక నేను పసుపు పంట మక్క పంట సమానం తీసిన. ఈ సంవత్సరం సూక 8 లక్షల పసుపు తీసినరా. ఇవాళ ఒక జీతగాడు ఉంటలేడు, ఒక కైకిలి మనిషి అత్తలేడు. మేము ఇద్దరు భార్య భర్తలు మేము మెయింటైన్ చేసుకుంటున్నాం. ఆనాడు 5గురితో మెయింటైన్ చేసింది గంతే, మాకు 5 లక్షల సూక మిగలలేదు. ఇలా పామాయిల్ 6 నెలల నుంచి మాకు నెలకు 2 లక్షల రూపాయలు, 15 రోజులకు 1,05,000, 1,06,000, 4 టన్నులు 5 టన్నులు వస్తున్నది. ఇవల్ల ఈ పామాయిల్ అంత మంచిది, మనకు ఏ పంట లేదు. పసుపు ఎత్తున్నాం మనము, దానికి ఎరువు వస్తున్నాము, పెదనంగా నేస్తున్నాము, రూటర్ కొడుతున్నాము, రోగాలు వస్తున్నాయి, మందులు కొడుతున్నాం. మనం దొబ్బలేని పరిస్థితి ఉంటే మహారాష్ట్రలు దొబ్బుతున్నారు. మహారాష్ట్రలు రాకుంటే ఇలా మన పరిస్థితి ఏంది? ఒక్క మనిషి సూక గుల్ల లేపి పోత్తలేడు. ఉడకబెడుతున్న రాళ్ళే, దొబ్బుతున్న రాళ్ళే. లాస్ట్కు దాన్ని మీరు లెక్క చేసుకొని రిండుతున్నది. మరి ఇలా మనకు ఒక 40 ట్రాక్టర్ల పచ్చి పసుపు దొబ్బినాము. దాన్ని ఉడకబెడితే ఎంత అవుతున్నది? 2 ట్రాక్టర్లు అవుతున్నది ఉడకబెడితే. మరి ఇది పచ్చిదే అమ్ముతున్నాం మనము. 40 ట్రాక్టర్ల లెక్క పచ్చిదే అమ్ముతున్నాము. వజన్ ధర్మకాటకి ఇస్తున్నాం, కాల్ చేస్తున్నాము. ఇవాళ 23 రూపాయలకు కిలో ఉన్నది. ఇది టన్నుకు 23,000 రేటు ఉన్నది. మరి పెట్టింది సోకుతోని. ఎందుకో కొంత రైతులు తీసేస్తున్నారు. ఎవరి తోటలో అవి నాకు అర్థమైతే లేదు, కానీ నేను తిరుగుతున్నా. నా పేరైతే గజ్జెల మల్లు, ముజ్జిగి, నిర్మల్ మండల్, నిర్మల్ జిల్లా. ప్రతి విలేజ్కి తిరుగుతున్నా. చెట్లను ఎండబెడుతున్నారు. ఆ చెట్లను ఎండబెడితే మన కొడుకుల బీడలను అనుకున్నాం కదా, మన కొడుకుల బీడలకు అన్నం పెట్టనట్టు నాకు అనిపిస్తున్నది. అట్లా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేనేజ్ చేసినామా. మన ఇంట్లో ఒక 5 ఎకరాల, మన తోటలో ఒక 5 ఎకరాల నువ్వు తోట ఉన్నదనుకో, ఆయిల్ పామ్ తోట, నీకు ఒక ఎంఆర్ఓ జాబ్ ఉన్నట్టే. అంత ఆదాయం వస్తున్నది. ఎంఆర్ఓకి నెల 1 లక్ష రూపాయల జీతం ఉన్నదా? లేదు. నేను 10 బిగాలు పెడుతున్నా, 2 లక్షలు వస్తున్నాయి. 5 బిగాలు పెట్టినోడికి 1 లక్ష అయితే వస్తాయి కదా సార్. 15 రోజులకు 50,000, నాకు 1,05,000 వస్తున్నాయి 15 రోజులకు. మరి 5 ఉన్నోడికి 50,000 వస్తాయి. మరి ఎంఆర్ఓ ఎందరికి భయపడాలా? ఎందరికి ఏం చేయాలా? రైతే రాజు అంటారు, కానీ ఈ పంటకు రాజు, వేరే పంటకు. వడ్లు అంట, మక్కలంట వాడేసిన నేను బయలు బజార్లా 25 రోజులు అవినోడు కానినోడు లేడు. సంచులు లేవంటే సంచులు కొనుకొచ్చుకున్నా. అవిటి మరి అమలోళ్ళకట పైసలు ఇవ్వాలట, లారోడికి 4 రూపాయలు ఇవ్వాలట, 20 రూపాయలు ఇవ్వాలట. మరి మనమే లారీలు తెచ్చుకోవాలట. కాంగా ప్రభుత్వం సుఖ ఏం చేయబోతుందంటే వాళ్ళకు సుఖ అవస్థ ఎక్కువైతున్నది. ఒక రైతు మనం పామాయిల్ పెట్టుకుంటే ఒక కొడుకు తగ్గినట్టే గవర్నమెంట్కి సుఖ. అంత అవస్థ అవుతున్నది. రాజకీయ నాయకులు సుఖ చెప్తలేరు, వాళ్ళకు సుఖ ఇబ్బంది ఉన్నది. ఏడ ఏం చేసుకోమన్నా ఒక్కొక్కరు 20 బిగాలు ఎత్తున్నారు, 10 బిగాలు ఎత్తున్నారు. అందులో ఒక 2 బిగాలు పెట్టుకోండి పామాయిల్, మీ సాధ్యమైన కాడికి పెట్టుకోండి. కొందరు ఏమంటున్నారు, మాకు 5 బిగాలు ఉన్నది, మా పిల్లల చదువులు ఎట్లా, సంస్కారాలు ఎట్లా, పామాయిల్ ఉప్రమ్మోలా అని కొందరు అంటున్నారు. అన్నోళ్ళు మాదాపురపు రైతులే అన్నారు, పాకపట్ల రైతులు అన్నారు. నాతో ఖమ్మం వచ్చిన వాళ్ళు ఏమన్నారు, ఇట్లా అన్నారు. మరి అందుకని ఒక 2 ఎకరాలు నరబెట్టుకోండి,
తర్వాత మీకు మంచిగా అనిపిస్తేనే ఉంచుండ్రి. కానీ పెట్టిన దాన్ని తీయకుండ్రి. తీస్తే మాత్రం మనం పుట్టిన బిడ్డలను చంపుకున్నట్టు. నా అనుభవ ప్రకారం. చెట్లని బాగు చేసుకోండ్రి. ఇరువారకు నీళ్లు మాత్రం మంచిగా ఉంచుకోండ్రి. ఒక టైం మందు పొయ్యకున్నా సుఖం నడుస్తది. అదే మక్కకు నడుస్తదా? బొమ్మ మందెయ్యి అంటాము, చిన్న మందెయ్యి అంటాము. ఆ మందు సుఖం మనకు సాతాగా సల్లుతున్నాము సంచులతోని. సాతాగా సంతున్నాము. మరి పొలంకు మందు కొట్టమంటే ఇలా డోన్‌తోని కొడుతున్నాం. యాడనో పడుతున్నది, యాడనో ఎన్ని లోడ్లు అద్దెళ్తున్నాయి మనకు. ఎన్ని ట్రాక్టర్ బిగాన 2 ట్రాక్టర్లు అద్దెళ్తలేవు. మంచిగా పండించినోడికి. మరి మంచిగా పండినోడికి అట్టే పోతున్నది. కేజీలేంది, నాటేంది. ఈ రైతులు మాత్రము ఈ పామాయిల్ పెట్టుకుంటే ఓళ్ళు పెట్టుకున్నా ఆళ్ళకొక 5 ఏండ్ల, 6 ఏండ్ల తర్వాత దీన్ని ఒక దేవుడంట మొక్కుతారు ఈ పంటని. మనకు 15 రోజులకు ఒకసారి పైపులు చూసుకుంటే చాలు పోతున్నదా లేదా, పోతున్నదా లేదా. ఇంకా మనం ఇంకా మేనేజ్ చేసినామనుకో మన పొలంకు పోసినట్టు, మన మక్కకు వేసినట్టు మందే అనుకో, పసుపుకేసినట్టు ఎరువు అనుకో, అట్లేసినామనుకో నీకు బిగాన సంవత్సరానికి రూ. 1,50,000 ఒక్క ఎకరానికి సంవత్సరానికి అన్ని ఖర్చులు పోంగా నా అనుభవ ప్రకారం. ఇవాళ నాకు గానొత్తున్నది కాబట్టి పంట. ఇగో రైతులు ఎక్కడైనా ఈ ఆయిల్ పామ్ చెట్లు పెట్టిండ్రు కాబట్టి వాటిని మంచిగా చూసుకున్నాలా, నీళ్లు బాగా ఇయ్యాలా. మాకైతే సంతోషం ఉన్నది చెట్లను చూసి. చెట్లు బాగా మంచిగా ఉన్నాయి, పంట మంచిగా వస్తున్నది. నెలకు ఒక 2,10,000 15,000 వస్తున్నాయి. 15 రోజులకు 1,00,000 వస్తున్నాయి మాకైతే. మందికి ఇక తక్కువ పెట్టిన వాళ్ళకి తక్కువ వస్తాయొచ్చు, కానీ చెట్లను మంచిగా చూసుకోండి. నేను ఖమ్మం పోయినా, ఖమ్మంలో చూసొచ్చి పెట్టా అనుకున్నా పెట్టినా. అందులో కూడా 4 సంవత్సరాలు అంతర పంట వండింది. పసుపు వండింది, సోయా వండింది, మక్కలు వండినాయి, బీరకాయలు వండినాయి, వంకాయలు వండినాయి, సిక్కు మక్క వండింది. మరి ఈ సంవత్సరం 7, 8 లక్షల రూపాయలు వచ్చినాయి. కానీ మరి ఈసారి నువ్వలకలే కానీ మధ్యలో వండింది 4 ఏండ్లు. మనమేం లాస్ కాలే. ఈ చెట్లను మంచిగా చూసుకున్నాలా. చెట్లు బాగా మంచి. ఈ చెట్ల గురించి తెలుసుకున్నాలా. బాగా మంచి అంటే బాగా మంచి. ఈ పచ్చి పసుపు అమ్ముకున్నట్లు ఇవి 30, 40 ఏండ్ల పంట. వీటిని ఒక్కటాలు ఏమి వీటికి చేత ఏమి ఏత్తలే, మందులు పోత్తలే, ఎరువు పోత్తలే. వీటకు ఖాళీ నీళ్ళే ఇచ్చుడు. వీటకు నీళ్లు బాగా ఇయ్యాలి. వీటకు ఈ చెట్లను మాత్రం మంచిగా చూసుకోండి. చెట్లు బాగా మంచి. ఎక్కడున్న రైతులు ఈ ఆయిల్ పామ్ పెట్టిన వాళ్ళకు దండం. అందరు మంచిగా చూసుకోండి ఈ చెట్లని. మోటు ఇప్పుడు ఇది కటింగ్ వచ్చింది, అది కటింగ్ వచ్చింది, అది కానీ ఆయనకు ఒక 5 బీగాలు ఉన్నా పెట్టిస్తుంటే కానీ